హలో ఫ్రెండ్స్, 30 సెకండ్స్లో మార్కెటింగ్ అంటే ఏంటో అర్థం చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ సిటీలో ఒక సర్కస్ని పెడుతున్నారు. ఆ సర్కస్కి సంబంధించి టోటల్గా ప్రతి చోట పోస్టర్లు, వాల్ పెయింటింగ్లు అన్నీ రాయించారు. సిటీలో అన్ని ప్లేసుల్లో రాయించారు. అది అడ్వర్టైజ్మెంట్. ఒకవేళ ఇదే పోస్టర్లో ఉన్న స్క్రిప్ట్ని, డిజైన్ని మీరు ఒక ఏనుగు మీద పెట్టి ఆ ఏనుగుని రోడ్డు మీద నడిచేలాగా చేశారనుకోండి, అది ప్రమోషన్. ఒకవేళ అదే ఏనుగు ఆ సిటీలో మేయర్, లేకపోతే ఆ స్టేట్లో ఒక ముఖ్యమంత్రి, లేకపోతే ఆ దగ్గరలో ఉండే ఒక ఫేమస్ పొలిటీషియన్ వాళ్ళ గార్డెన్కి దగ్గరగా నడుస్తూ వెళుతుందనుకోండి, అది ప్రమోషన్ కాస్త పబ్లిసిటీ అవుతుంది. ఆ పబ్లిసిటీతో పాటు ఒకవేళ ఆయన దాన్ని చూసి రెస్పాండ్ అయ్యి తన అభిప్రాయం సింపుల్గా ట్వీట్ చేశాడనుకోండి, అది పబ్లిక్ రిలేషన్షిప్ అవుతుంది, జనాల్లోకి బాగా వెళ్తుంది. ఈ విధంగా మీరు చేసినప్పుడు జనాల్లోకి వచ్చి, ఆ జనాలు మీ దగ్గరకు వచ్చి టికెట్ కౌంటర్స్ దగ్గరకు వచ్చి ఆన్లైన్లోనూ ఆఫ్లైన్లోనూ కొనడానికి ప్రయత్నం చేస్తుంటే, మీరు ఆఫర్లో 2 కొంటే ఇన్ని, 10 కొంటే ఇన్ని, ఒకేసారి 100 మంది కొంటే ఇన్ని అని చెప్తున్నారనుకోండి, అప్పుడు ఆ కన్వర్షన్స్ సేల్స్ అవుతాయి. సో ఈ ఎంటైర్ ప్రాసెస్ని ప్రాపర్గా ప్లానింగ్ చేసి, సిస్టమేటిక్గా ఎగ్జిక్యూట్ చేసి, మీరు అనుకున్న రిజల్ట్స్ వచ్చేలాగా చేయగలిగి, వచ్చిన వాటి యొక్క ఫీడ్బ్యాక్ని తీసుకుంటే ఈ ఎంటైర్ ప్రాసెస్ని మార్కెటింగ్ అంటారు. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఇన్ యువర్ మార్కెటింగ్.